అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీలో కష్టపడే వారికి ఎప్పటికైనా ఒక సముచిత స్థానం ఉంటుంది. వాడిని ఎప్పుడు మేము గౌరవిస్తామని చెప్పే క్రమంలో కూడా ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని నామినేటెడ్ పదవులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. పార్టీలో ఎంతకాలంగా కష్టపడుతున్న వారికి ఒక నామినేటెడ్ పదవులు ఇచ్చి వారిని గౌరవించుకుంటున్నాం. పార్టీ కోసం సేవ చేసేదాని కోసం కూడా, అదేవిధంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేదాని కోసం కూడా వారిని అయితే ఉపయోగించుకోబోతున్నాం అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి. ఆ కోవలోనే ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలోని ఏఎంసీ పదవిని ఒక సాధారణమైనటువంటి ఒక పార్టీ నాయకుడికి ఇవ్వటం కూడా జరిగింది. అతని పేరే బైలడుగు బాలయ్య. అతను పార్టీలో ఎంతో కాలంగా సేవలు అందించాడు. కానీ ఇప్పుడు అతనికి ఏఎంసీ పదవి కూడా దక్కడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు బాలయ్య అయితే ఉన్నాడు. అసలు ఏఎంసీ పదవి రావడానికి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ పదవి ద్వారా ప్రజలకు ఎటువంటి సేవలు అందించబోతున్నారో వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. నమస్తే బాలయ్య గారు. మొదటగా ఆర్టీవీ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏఎంసీ చైర్మన్గా. ముందుగా ఏఎంసీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఈరోజు చాలా సంతోషించదగ్గ నా వరకు నేను ఒక సామాన్య కార్యకర్తను తెలుగుదేశం పార్టీలో. అయితే అందరి దగ్గర నేను పనిచేశా. గతంలో దాదాపు 33 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకుల దగ్గర పనిచేశా. అయితే ప్రత్యేకంగా అశోక్ రెడ్డి గారి దగ్గర పనిచేయడం అనేది నిజంగా నేను అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే అందరి దగ్గర నేను పనిచేశా, అందరి వ్యక్తిత్వాలు కూడా నాకు తెలుసు. నిస్వార్థంగా పార్టీలో పనిచేసుకుంటూ వచ్చాను నేను. అయితే నేను కూడా ఈ పదవిని ఆశించలే. ఫస్ట్ అన్నను డిమాండ్ చేయడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. నేను కష్టపడి ఆయన నా మీద ఇంట్రెస్ట్తో కొన్ని బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలతో నేను మండల స్థాయిలో నేను పనిచేయడం జరిగింది. ఆ పని చేసింది ఆయన మనసులో ఉన్నది. నేనైతే ఎప్పుడు కూడా నాకు ఈ పదవి వస్తుందని కూడా నేను ఏ రోజు ఆశించలే. అయితే ముందుగా ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ప్రత్యేక స్థానం ఇస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు మార్కెట్ యాడ్ చేయడం అనేది ఆయన గొప్పతనం. ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి, మరి మన ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ముత్తుమల అశోక్ రెడ్డి గారికి నేను స్థిరస్థాయిగా రుణపడి ఉంటా. అయితే మీరు మీలాగే చాలామంది కూడా పార్టీలో కష్టపడి ఉన్నారు, మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. వాళ్ళు కొంతమందికి ఎటువంటి నామినేటెడ్ పదవులు దక్కలేదు, వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? నేను ఒకటే చెప్పేది, ఎప్పుడైనా సరే మనం పార్టీని నమ్ముకొని మనము సిన్సియారిటీగా ఏ రోజైతే మనం పనిచేస్తామో, ఈరోజు ప్రస్తుతానికి వాళ్ళకు రాకపోయి ఉండొచ్చు పదవి, మనం గిన కష్టపడి పనిచేస్తే ఆ గుర్తింపు అనేది ఆటోమేటిక్గా ఏ రోజైనా వస్తుంది. అయితే మనకేదో పదవి వస్తుందని మనం ఆశించి పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నా సొంత వ్యక్తిగత అభిప్రాయం. నేను దాదాపు 33 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా. నేను ఒక లీడర్షిప్ మా విలువడ పంచాయతీలో ఒక లీడర్షిపే వహిస్తూ ఉంటాను. నేను ఎక్కడ ఏ ప్రెసిడెంట్ పదవి కానీ ఒక వార్డు నెంబర్కి కానీ నేను పోటీ చేయలే. పార్టీ ఎవరిని ప్రెసిడెంట్ పెట్టినా, వార్డు నెంబర్ని పెట్టినా, ఎంపీటీసీని పెట్టినా, ఎవరు పెట్టినా నా శాయశక్తుల ఎక్కడ ఒక సింగిల్ పైసా తగలకుండా నేను కష్టపడి పనిచేసిన. అట్లని నేను ఏ పదవి కూడా ఏ రోజు ఆశించలే. ఒక మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఎప్పుడు కూడా నేను సాయి కల్పనమ్మ గారి టైంలో కానీ, గతంలో రాంబాబు గారి టైంలో అందరి పని చేశా. నాకు ఈ పదవి కావాలని నేను ఎప్పుడూ కూడా అడిగినోని కాదు. నేను పార్టీకి నాకేంటంటే రాజకీయాల్లో మనలాంటి వాళ్ళు ఉండాలా అనేది కూడా నాకు ఒక తపన. అట్లని నాకు కక్ష సాధింపు చర్యలు కానీ, వేరే పార్టీ వాళ్ళతో గొడవలు కానీ, ఇక్కడ ఇన్ని రోజుల నుంచి కూడా ఎక్కడ ఒక చిన్న గొడవ కూడా మాకు జరిగింది ఎవరితో. అవతల పార్టీ వాళ్ళతో కూడా నేను చాలా సఖ్యతగా ఉంటా. అయితే ఇప్పుడు పదవి వచ్చింది, మేము గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమూల అశోక్ రెడ్డిని కూడా పోగొడారు. ఎలా ఉంది నియోజకవర్గంలో ముత్తుమూల అశోక్ రెడ్డి గారి పాలన గతంలో పోల్చుకుంటే? అంటే 2014-19 కంటే ఇప్పుడు 2024 తర్వాత ఆయన పాలన ఎలా ఉంది? ఈ సంవత్సర కాలంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మీరు భావిస్తున్నారు? 19కి ముందు కానీ, ఆయన టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి కానీ ప్రజలందరికీ తెలుసు ఆయన నిరంతర శ్రమజీవి. ఏంటంటే ఆయనకు ఒకటే లక్ష్యం, ఈ నియోజకవర్గానికి మనం పూర్తిగా డెవలప్మెంట్ చేయాలి. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరితో సఖ్యతగా ఉంటాడు. ఆయన
స్వభావం మీకు అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరితో ఎటువంటి ఉండదు. ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకొని పోతుంటాడు. జనాన్ని కూడా అట్నే, నాయకత్వాన్ని కూడా అట్నే బలపరుస్తుంటాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన ఎప్పుడు కూడా అతను సొంతంగా నాకు ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వని ఇంకోటి అడగడు. ఆయన ఎప్పుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసము గ్రాంట్ తీసుకొస్తాడు. 1919కి ముందు కూడా పార్టీలో ఉన్నప్పుడు కొన్ని వేల పింఛన్లు ఈ నియోజకవర్గానికి తెచ్చినటువంటి ఘనత అశోక్ రెడ్డి గారిది. ఈరోజు కూడా మళ్ళీ గెలిచినప్పుడు కూడా దాదాపు ఇప్పుడు 500 కోట్ల పైన అభివృద్ధి పనులు మళ్ళీ తీసుకొచ్చాం. మొన్న ఈ మధ్య జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారితో జరిగినటువంటి మీటింగ్లో కూడా దాదాపు 100 కోట్లు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అశోక్ రెడ్డి గారు. అయితే ఇంత అభివృద్ధి చేశారు, ప్రజల్లో మంచి పేరు ఉందన్నారు. కాకపోతే గత కొంతకాలం క్రితము ఇదే ముత్తుమల అశోక్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా లిక్కర్ సిండికేట్లు నడుపుతున్నారని, బ్రాండ్ షాపులు ఎవరికి రాకోకుండా వారికి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇంకా పలు పనుల విషయంలో కూడా. అందులో వాస్తవం లేదంటారా? ఇది మనం అది కూడా జనం కూడా గ్రహించాలా. ఇప్పుడు లిక్కర్ మొత్తం కూడా అందరూ టెండర్ వేసింది. టెండర్లు వేస్తే ఎవరి వాళ్ళకి టెండరింగ్ అనేది జరిగింది. ఎక్కడ ఆపడం కానీ చేయడం కానీ అట్లా అనేది. ఇప్పుడు ఇసుక గురించి కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇసుక ఇప్పుడు 1200 అనేది ఆడ గవర్నమెంట్ రేటు ప్రకారం పెట్టి వాళ్ళు టెండర్ వేసుకున్నారు, ఎవరికో వచ్చింది. ఈయనకేం సంబంధం? అది వాళ్ళు టెండర్ వేసుకున్నారు, వాళ్ళ టెండర్ వచ్చింది, ఆ టెండర్ ప్రకారం నడుపుతూ ఉన్నారు. గవర్నమెంట్ రేటు పెట్టి ఆడ పబ్లిక్లో రేటు ఉంటుంది, ఇంత రేట్ అని పెట్టి ఉంటారు. ఆ రేటు ప్రకారమే జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ కూడా ఈయన ఎమ్మెల్యే గారికి కానీ వీటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ చిన్న వాళ్ళు ఇక్కడ ఆయన విమర్శించడానికి ఇంకా ఏ ఆస్కారాలు లేవు. ఇక్కడ ఏమి గనులు కోట్లు వెనుక దోసుకునేది అంటూ ఏమి ఉండదు. ఈ చిన్న అభియోగాలు చేస్తూ ఉంటారు. అయితే మనం చూడాల్సింది కూడా చిన్న అభియోగాలు కాదు. ఈ రోజుకు అంతకుముందు గత ప్రభుత్వం చూసినాం మనం. ఎన్ని సిమెంట్ రోడ్లు వేసిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రు అనేది. ఇప్పుడు తల్లికి వందనం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బాగున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగున్నాయని కూడా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి నేను ఈరోజు ఒక వార్త చేసిన. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద ఒక వ్యక్తి చనిపోయిండు. అది ఒక అంబులెన్స్లో ఎత్తిన తర్వాత ఒక ట్రాఫిక్ను చూడండి, ఎంత అబద్ధాన్ని నిజం చేయడానికి వాళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేస్తారనేది చూడండి. ఆ అంబులెన్స్లో వ్యక్తిని చంపేస్తారండి, అది సాధ్యమవుతుంది? అంబులెన్స్ అంటే డాక్టర్ దేవునితో సమానం. డాక్టర్స్ అంటే వాళ్ళను కూడా ఈరోజు మరి ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా ప్రవర్తిస్తే దాన్ని ఏమనాలనో తెలియట్లే. వాళ్ళ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తారే కానీ నిజంగా చేసి గతంలో జరిగినటువంటి తప్పులు ఏం చేసినాం, మనం జనానికి ఎందుకు మనం దూరమైనాం, మళ్ళీ మనం జనంలోకి దగ్గర కావాలంటే ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కింది స్థాయి నాయకులు కానీ ఆలోచించట్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. అయితే ఇప్పుడు ముఖ్యంగా మీరు ఏఎంసీ పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా మీరు ఎటువంటి సేవలు అందించబోతున్నారు? అంటే గతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఏఎంసీ కింద కూడా. ఆ సమస్యల పరిష్కారం కోసంగా మీరు ఏఎంసీ చైర్మన్గా ఎటువంటి చర్యలు తీసుకోబోతారు? ఇప్పుడు మాకు మెయిన్గా ఇక్కడ పశు సంపద ఎక్కువ. మాకు మామూలుగా అయితే గేదెల సంత ఉంది. రేపు మేము చైర్మన్గా బాధ్యతలు తీసుకునే వెంటనే ఇక్కడ గొర్రెల సంత కూడా ఏర్పాటు చేయాలని మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఆయన కూడా సుముఖంగానే దాని మీద అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఆ ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా చేస్తాము. ఆ వచ్చే అమౌంట్ గ్రాంట్ను కూడా రేపు రైతులకు ఎక్కడైనా రోడ్లు వేయాలన్నా, లేదు మామూలుగా మెడికల్ క్యాంపులు పెట్టవచ్చు. మేము ఇలాంటి వాటిల్లో ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా చేయడానికి నేను ఎప్పుడు ఉంటా. నా మూలంగా ఎమ్మెల్యే గారి ఒక చిన్న కూడా అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే ఒక అవినీతి ఆరోపణలు కానీ రావని ఆయన నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చిండు. ఆయనకు వన్నె తెచ్చే విధంగానే ప్రవర్తిస్తా. కానీ నా వ్యక్తిత్వమే అది. నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేయడానికి ఒప్పుకొని తప్పు చేసిన వాళ్ళను కూడా నేను క్షమించను. నా అభిప్రాయం అది. నేను మంచి పొజిషన్లోనే ఉన్నా. దేవుని దయ వల్ల నాకు ఒక గుర్తింపు అనేది ఉంది. ఆయుర్వేద డాక్టర్గా నాకు ఒక గుర్తింపు ఉంది. కాబట్టి నేను రాజకీయాలు లేకపోయి ఏదో సంపాదించుకోవాలని చేయాలనే కానీ లేదు. నేను ఏ రాజకీయ నాయకుల దగ్గర సింగిల్ పైసా తగిలేరగాను నేను ఇంతవరకు. ఈ గత మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా అదే విధంగా కొనసాగుతా. నా ఆర్థికంగా కూడా నేను ఏదో సంపాదించుకోవాలా చేయాలని వెళ్ళిన వ్యక్తిని కాదు. నా గురించి అందరికీ కూడా తెలుసు, ప్రజలకు తెలుసు, నాయకులకు కూడా తెలుసు. ఇది మొత్తానికి ఏఎంసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి బాలయ్య మట్టికి
ఇచ్చినటువంటి బాధ్యతకు నేను న్యాయం చేకూరుస్తాను. పార్టీ అధిష్టానం నాపై నమ్మకంతో ఇచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్ బాధ్యతకు అయితే ఉన్ని తీసుకొస్తాను. ప్రతి పనిలోనూ అభివృద్ధి చూపిస్తాను. అవినీతికి దూరంగా ఉంటాను. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా ఖచ్చితంగా అధిష్టానానికి అదేవిధంగా పార్టీకి నన్ను నమ్మిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమూల అశోక్ రెడ్డికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.